ఆ రాణిని గురించి నాకేమీ చెప్పొద్దు. నా మాట వినల్లుడు. పసిపిల్లను పెంచడానికి అమ్మైనా ఉండాలి, లేదా ఒక ఆడమనిషి అయినా ఉండాలి. అబద్ధాలు చెప్పేది అమ్మ కాలేదు, మోసం చేసేది ఆడది కాలేదు. దీపం దగ్గర చీకటి, మంచివాళ్ల మధ్య చెడు ఉండవలేడు. పెద్దవాడిని నేను చెప్తున్నాను విను. మన మధ్య ఉంటే ఆ పిల్ల మంచిదవుతుంది. బాస్ వచ్చేసా. ఎవడా నీకు బాసు? మా బాస్ మీ ఇల్లు చేరింది, నేను మీ షెడ్కి వచ్చేసా. ఆ? ఇంతకీ ఎవరబయ్యా నువ్వు? రాణి అన్నయ్యవా? కాదు సార్, రాణి మా బాసు. ఇంతకీ తమరెవరు సార్? కల్లారు కన్నారావా? కాదు, రిటైర్డ్ జమీదార్ జై హింద్ జానకి రామయ్య. సార్ మీరా సార్? ఆ. ఎంత కాలం నుంచి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను సార్. ఆహా, ఏం పర్సనాలిటీ సార్, ఆ. ఏం మీసం సార్. సార్ ఆ. మీరు రికమెండ్ చేస్తే బాస్ ఉద్యోగం ఇస్తాడని తెలిసింది సార్, కొంచెం చెప్పండి సార్. నేను నీకు రికమెండ్ చెయ్యాలి అంటే నువ్వు ఒక్క విషయం చెప్పాలి. ఏంటి సార్? నీకు బోసు తెలుసా? విజయవాడ వీర బోసా, అనకాపల్లి ఆనంద బోసా, చిక్కడపల్లి చిదానంద బోసా? ఆ బోసు ఎవరు కాదు, మా గురువు గారు సుభాష్ చంద్రబోస్. చెప్పు. ఆ విషయంలో అవుతుంది. మీ కపిల్ దేవ్ తెలుసా? టెండూల్కర్ తెలుసా? మా మైకేల్ జాక్సన్ తెలుసా? ఆ? అజరుద్దీన్ తెలుసా? సార్ మీకు వాళ్ళు తెలియదు కదా సార్, నాకు వీళ్ళు తెలియదు సార్. తెలియదు సార్, నాకు ఉద్యోగం గ్యారెంటీ సార్. కరెక్ట్. నా దిష్టి, మీ నాన్న దిష్టి, మీ తాత దిష్టి చిరిగిపోయిందనా? ఏం చేస్తావు? కోర్టు బిజినెస్ మానేసంగా. డబ్బులు లేవు, బట్టలు లేవు. ఏంటి? ఎక్కడికి? అరే ఏంటమ్మా ఇవన్నీ మీ అమ్మ చీరలా? అయ్యో నాకొద్దు, మీ నాన్న కొడతాడు. అయ్యో మా వద్దమ్మా, నా మాటేనమ్మా. వినవా? అయితే ఇవ్వు. అయ్యో అమ్మా. ఎవరిచ్చారు నీకు ఈ చీర? నేనే కట్టుకున్నాను, తప్పేమిటి? అది కట్టుకోవడానికి అర్హత కావాలి. 3 ముళ్ళు వేసి అర్హత దానంతటి కదా వస్తుంది. రాణి, ఆగిపోయావే, కొట్టు. బట్టలు లేక బీరువాలో చీర తీసి కట్టుకున్నాను. అది చచ్చిపోయిన మనిషిదేగా. చచ్చిపోయిన మనిషి కాదు, అనుక్షణం ఇక్కడ బతికున్న మనిషి. నీతిని ఊపిరిగా, మంచిని రక్తంగా, మానవత్వాన్ని శరీరంగా భావించే నా లక్ష్మి కట్టిన చీరను 10 పైసలకు అబద్ధపు సాక్ష్యాలు చెప్పే నువ్వు కడితే ఆ నిజం నా గుండెను దహించి వేస్తుంది. నీలాంటి మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సుఖాన్ని సంతోషాన్ని వద్దనుకుంటున్నా వేదాంతివి నువ్వు. మమతలు మమకారాలు మర్చిపోయినా మర మనిషివి నువ్వు. అందాన్ని ఆనందాన్ని కావాలని దూరం చేసుకుంటున్నా రాతి మనిషివి నువ్వు. Yes! నేను రాతి మనిషిని, వేదాంతిని, మర మనిషినే. నా లక్ష్మి నా జీవితంలోంచి నిష్క్రమించిన నిమిషమే నా గుండె పాషాణంగా మారిపోయింది. నా సుఖ సంతోషాలకు తెరపడిపోయింది.